చూడండి, ఇలాంటిది చేపలు ఆ పరికంతా త్వరగా పోవాలనుకుంటే మనం కాయగూరలో క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి పొట్టు తీసుకుంటాం చూడండి. అలాంటి దాంతో మా ఆవిడ త్వరగా చేపల పొట్టు అంతా తీసేస్తుంది ఆ పరికంతాను. టంటే రోజు చేపకి వెళ్ళిపోతున్నాయి. ఈ చేపలను జిలేబీ చేప అంటారు. మా పిల్లి చూడండి, రౌండ్లు వేస్తుంది అరుచుకోకుండా, ఎంత సైలెంట్గా చేపల చుట్టూ తిరుగుతుంది. ఇంకా నాకేమి కోసేసి ఎప్పుడేస్తారు అని కొన్ని అయితే దగ్గరుండి కానీ చేపలను ఎత్తుకొని పోయి తినే ట్రై చేస్తాయి. మేము సాక్కుండే పిల్లి కాబట్టి దానికి కోసేస్తామని ధైర్యం దానికి. నా కోసమే చేస్తారా అన్నట్లా కోసి పెడతారని ఇవి మా పిల్లి ధైర్యంగా కూర్చొని ఉంటుంది. ఇట్లా నా మీద కూర్చొని ఉంది చూడండి, నా మీద. చూడండి, ఇంచేపు అరచలేదు కదా, ఈల్పిట్టితో కోస్తానే ఆవిడ అరసడం స్టార్ట్ చేసింది. చూడి మా పిల్లి. దానికి ఎప్పుడెప్పుడు కోసి పెడతారా అనేది ఎదురు చూస్తుంది మా పిల్లి. కోయడం స్టార్ట్ అయితేనే మా పిల్లి అరవడం స్టార్ట్ అయింది చూడండి. ఇంకా కొయ్యలేదేమే అని ఎదురు చూస్తుంది మా పిల్లి. మా ఆవిడ కోసేకి రాలేదని టెన్షన్ పడుతుంది. ఇలాంటి చేపల కోసేవాళ్ళను మీరు ఎక్కడ చూసిండ్రు ఆంధ్రప్రదేశ్లోను. దానికి ఇది కోయడానికి చాలా ఇది బిగుకి చిక్కకపోతే ఆ చేపలది జోన్ ఉంటుంది, ముట్టుకుంటుంటే జారిపోతూ ఉంటుంది. అందుకని ఆ చేప నీళ్ళతో కడిగి మడచనంగా పట్టుకునేకి గ్రిప్ దొరుకుతుంది చేప. ఇంకా చేపంగా బతికే ఉంది అది. చిన్న సైజు అయినా అంత ముళ్ళు ఉంటుంది, టేస్ట్ ఉంటుంది బాగా కబాబుకి. ఇట్లా ఉండి ఇట్లాంటి వేసేది చేపలు పెట్టుకుంటారు అట్లా. ఉప్పు, పసుపు వేసి చేపలు తిక్కడం స్టార్ట్ చేసినారు. ఎందుకంటే చేపలు ఎక్కువ నీళ్ళలో ఉండి అంత జిగుటు ఉంటుంది, ముట్టుకుంటే జారిపోతాయి చేప. దానికోసానికి ఉప్పుతోనూ కొంత పసుపు వేసి తిప్పితే మన చేతిలో పట్టుకొని కోయడానికి బిగువుగా ఉంటుంది. అదంతా వెళ్ళిపోతుంది. ఆ జోన్ ఉండేదంతాను